ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనము. నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ ప్రభు పలికిన మాట నా తండ్రి చిత్తమున చొప్పున చేయువాడే నా సహోదరుడు అంటున్నాడు. అనగా తండ్రి చిత్తానుసారముగా జీవించువాడే ఆయన సహోదరుడు. లోకస్తులైతే వారి వారి ఇష్టానుసారముగా జీవిస్తారు. నేటి దినములలో దేవుని చిత్తమును నెరవేర్చుట కంటే తమ ఇష్టమును నెరవేర్చుటకు, ఇతరులను సంతోషపెట్టుటకు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. అదే సమయంలో దేవుని చిత్తమునకు విరోధముగా జరిగించి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనములో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడని తెలియజేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు, లోతునకు పరలోక సంగతుల పట్ల ఆశ లేదని బహు స్పష్టముగా మనకు కనబడుతూ ఉన్నది. ఎందుకనగా అతని ఎదుట ఉన్న భూమిని కోరుకొనుమని అబ్రహాము చెప్పినప్పుడు లోతు సొదొమ గొమొర్రాలకు సమీపంలోనున్న మంచి ప్రాంతములను కోరుకొనేను. మైదాన పట్టణములలో లోతు నివసించి తన గుడారమును సొదొమ వైపుగా వేసుకున్నాడు. ఆ సమయంలో సొదొమ గొమొర్రాల పరిస్థితి లోతు బాగుగా ఎరుగును. అది రహస్యమైనది కాదు. ఆ పట్టణముల దౌష్ట్యము, అవమానము విషయమై ప్రతి చోటను ఆ పట్టణములు ప్రసిద్ధికెక్కి ఉండేను. అబ్రహాము లోతుతో ఇట్లనెను, నీవు ఎడమ తట్టున వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని తెలియజేశాను. అయితే సొదొమ గొమొర్రాలకు దగ్గరగానున్న ప్రాంతమును లోతు కోరుకొనేను. అది సారవంతమైన భూమి ఎగుటచే అతడు దానికి ఆకర్షించబడెను. లోక సంబంధమైన వాటిని చూసి ఇష్టపడను గాని పరలోక సంబంధము దేవుని చిత్తాన్ని గుర్తించలేకపోయాడు లోతు. ఆ దినములలో పట్టణం యొక్క పెద్దలు తీర్పు తీర్చుడికై గవిని యొద్దకు వచ్చేటివారు. త్వరలోనే అతడు ఆ పట్టణమునకు ఒక పెద్దగా చేయబడి ఉన్నాడు. 13వ అధ్యాయము 5వ వచనములో మనం గమనించినప్పుడు అతడు అధిక ఐశ్వర్యము కలిగి ఉన్నట్లుగా చూడవచ్చు. అతని అభివృద్ధిని బట్టియే సొదొమ గొమొర్రా ప్రజలు అతనిని పెద్దగా ఉండమని కోరి ఉండవచ్చు. ఈ సంగతుల పట్ల అతని వైఖరిని బట్టి లోతు హృదయంను బహు స్పష్టంగా చూడగలం. అతడు కీర్తిని అపేక్షించెను. అతడు ఎక్కువ భాగ్యవంతుడైనప్పుడు పేరు ప్రఖ్యాతుల కొరకు ఆయన ఎక్కువగా ప్రయాసపడెను. అదే విధముగా అనేక మంది విశ్వాసులు పేరును, పెత్తనమును, అధికారమును అపేక్షించుచుందురు. ఆత్మీయ శ్రద్ధను బట్టి కాక పేరు గడించవలనని వారు సమాజములలో నాయకులు కావాలని ఆతురపడుచుందురు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దయచేసి ఈ లోక అభివృద్ధి మిమ్మును మోసపరచనీయకుడి. తన సొంత సమయంలో దేవుడు అనుగ్రహించినది ఈ లోక భాగ్యము కంటే ఎంతో మేలైనది ఉన్నదని గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో జీవించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.